సో మైడే బంగారమ్స్ ఈరోజు యమహా వాళ్ళు లాంచ్ చేసింది ఒకటి కాదు రెండు కాదు 4 మోటార్ సైకిల్స్, అంటే 4 వెహికల్స్, 2 మోటార్ సైకిల్స్. దాంట్లో ఇది FZ రేవ్ అనేది ఒక కొత్త మోటార్ సైకిల్ లాంచ్ చేశారు. సో ఇది నిజంగా కొత్తదా సరికొత్తదా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే దీంట్లో చాలా వరకు సేమ్ FZ 150 ఏదైతే ఉందో దాని నుంచి డిరైవ్ చేసి ఓన్లీ హెడ్ ల్యాంప్ మాత్రం చేంజ్ చేశారు. ఈ హెడ్ ల్యాంప్ అనేది మనకి ఆల్రెడీ FZ 250లో వచ్చేది, సేమ్ అదే హెడ్ ల్యాంప్ దీంట్లో లాంచ్ చేసి మిగతా డిజైన్ అంతా యాజ్ ఇట్ ఇస్ FZ 150ది కాపీ కొట్టేశారు. ఇంజిన్ ఫీచర్స్ అన్నీ కూడా FZ 150దే. సో మీరు చూడొచ్చు, ఈ ట్యాంక్ కానీ, ఈ సీట్ కానీ, ఈ గ్రాబ్ రైల్ కానీ, రెస్ట్ ఆఫ్ ద డిజైన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ FZ దింపేశారు. ఈ ఎగ్జాస్ట్ కానీ ఇదంతా, అండ్ ప్రైజింగ్ కూడా దానికి దరిదాపుల్లో ఉంటుంది. అండ్ దీంట్లో పెద్ద మార్పులు ఏం లేవు. ఆల్రెడీ FZX ఉంది, FZ ఉంది. మీరు చూడొచ్చు 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఉంది, ట్విన్ డిస్క్ సెటప్ ఉంది. ఇక్కడ సింగిల్ ఛానల్ ABS అనేది ఉంది. అది తెలిసి 282 mm డిస్క్ అనుకుంటాను. 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి టు ఆఫర్ ప్లస్ రైడ్ క్వాలిటీ. ఈ యొక్క హెడ్ ల్యాంప్ కూడా ఒకలాంటి రోబో హెడ్ ల్యాంప్ అంటారు. దీంట్లో మనకి బైఫంక్షనల్ LED ఉంది, హై బీమ్కి లో బీమ్ కలిపి ఒకటే LED. సో దీనివల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది, వెయిట్ సేవింగ్స్ వస్తాయి, అండ్ బెటర్ లైట్ త్రో కూడా వస్తుంది. సో ఇది ఆల్రెడీ మనకి FZ 250లో FZ 25లో చూసాము. సో అది వస్తుందేమో అనుకున్నాం, కానీ వీళ్ళు సేమ్ ఇదే 150cc బైకే మళ్ళీ లాంచ్ చేశారు. సో ఇది అవసరమా కాదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో? ఎప్పుడైతే 250cc సెగ్మెంట్లో 300cc 350cc సెగ్మెంట్లో ఇంత యాక్షన్ ఉన్నప్పుడు వీళ్ళకి మళ్ళీ 150cc ఆల్రెడీ ఇంకో మోడల్ లాంచ్ చేయడం అవసరం అనేది మీరు కింద తెలియచేయండి. నాకైతే ఇది అవసరం అనిపిస్తలేదు. అండ్ సీట్ కూడా చాలా పెద్ద సీట్, యాజ్ ఇట్ ఇస్ మొత్తం FZ అండి, యాజ్ ఇట్ ఇస్ FZ బండి, ఓన్లీ హెడ్ ల్యాంప్ మాత్రం చేంజ్ అయింది. E20 కంప్లైంట్ బ్లూ కార్ టెక్నాలజీతో పాటు వస్తుంది. అండ్ కన్సోల్ కూడా మనకి ఇక్కడ చూస్తే సేమ్ కన్సోల్ అనేది ఉంది. బ్యాటరీ డౌన్ అయిపోయినట్టుంది. సో హై బీమ్ ఫ్లాషర్, ఇంజిన్ కిల్ స్విచ్ ఇవన్నీ ఉన్నాయి. టైల్ ల్యాంప్ కూడా మీకు ఇలా కనిపిస్తుంది. సో దీని ఒక వేరే వివరాలు అంటే బండి ఒక పవర్ కూడా 12 PSకి దరిదాపుల్లో ఉంటుంది. సేమ్ FZ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మోడల్లో దానికి యాజ్ ఇట్ ఇస్ పవర్ అండ్ టార్క్ ఫిగర్ అంతా కూడా సేమ్, ఓన్లీ డిజైన్ చేంజ్ చేశారు. సో మీకు ఈ యొక్క వెహికల్ నచ్చిందా లేదా, మీరు వెహికల్ ప్రిఫర్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ XSR వీడియో కూడా నేను పెట్టేశాను, అది చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అండ్ అన్న ఒక ఎఫర్ట్ స్ట్రైట్ లాంచ్ స్టేజ్ నుంచి నేను మీకు ఈ రివ్యూస్ తీసుకొస్తున్నాను. ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.